ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. ముందుగా కేసీసీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. నేను సోనా. హెడ్లైన్స్ చూద్దాం. కనుల పండుగగా అపర భద్రాద్రి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పిఠాపురం అభివృద్ధి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్యేయం. ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం. ఆలయాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. చినుకు పడితే చాలు ముంపుకు గురవుతున్న కాకినాడ నగరం. ముంపు సమస్య నుండి నగరాన్ని కాపాడాలని సామాజికవేత్త దూసర్లపూడి డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా అపర భద్రాద్రిగా పేరుగాంచిన శ్రీ కోదండరామమూర్తి ఆలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నడుమ వేలాది మంది శ్రీరామ భక్తులు రామనామస్మరణ మధ్య ఘనంగా జరిగింది. వేకువజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిల చేతుల మీదుగా స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు అందించారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు ఇళ్లకు వెళ్లి కళ్యాణానికి వినియోగించే తలంబ్రాలు సేకరించి 11 గంటలకు సీతారాముల ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవ ద్వారా కళ్యాణ ప్రాంగణానికి తీసుకొచ్చారు. ఉదయం నుండే స్వామివారిని దర్శించేందుకు భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంగణమంతా కోలాహలంగా మారింది. కళ్యాణం అనంతరం వచ్చిన భక్తులకు స్వామివారి తలంబ్రాలు, బియ్యాన్ని ప్రసాదంగా పంచారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లోనే కోట్లాది రూపాయల నిధులతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోల్లో ఉన్న పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నాగబాబు మీడియా సమావేశం నిర్వహించి అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఏపీ టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపురం నగర పంచాయతీ అన్నా క్యాంటీన్ మన సీఎం గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ఆయన అన్ని చోట్ల అద్భుతంగా నిర్వహిస్తున్నారు. సో గొల్లపురంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకొని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయించారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది. ఆ పనులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మారుమూల గ్రామాలను కలిపేలాగా CC రోడ్లు, BT రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇది ప్రజలకి మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం. అలాగే మా దృష్టికి
నిన్న మొన్న మేము తిరుగుతున్నప్పుడు ఈ ఇంట్లో లేని కొన్ని చిన్న పెద్ద సమస్యలు వచ్చినాయి. అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం. అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. అలాగే పిఠాపురంలో ఉన్నటువంటి ఏ పౌరులు కూడా ఎవరు కూడా ఏదన్నా సరే నిజమైనటువంటి సహాయం, నిజమైనటువంటి అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయడానికి ముందు ఉంటాం. ఎవరు కూడా సంకోచించద్దు. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మర్రెడ్డి గారి ద్వారా మీరు మీ యొక్క అవసరాలు ఆయనకి చెప్పండి. ప్రాధాన్యతను బట్టి ఆ పనులన్నీ త్వరలో నెరవేరుతాయి. ఇప్పటి వరకు వచ్చి 10 నెలలైన కూడా ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇంకా రాబోయే 4 సంవత్సరాల 2 నెలలు ఉన్నాయి. ఇంకా 3 నెలల దాకా 4 సంవత్సరాల 3 నెలల కాలంలో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో మీ అందరూ చూస్తారు. పిఠాపురం చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది, ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ సంతోషంగా ఉండాలి. ఆలయాల అభివృద్ధికి దాతల సహకారం ఎంతో అభినందనీయమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక కొత్తపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారికి దాత మానేపల్లి సత్యనారాయణ 123 గ్రాముల బంగారం చెవిదుద్దులు అమ్మవారికి అందించారు. 123 గ్రాముల బంగారం చెవిదుద్దులు అమ్మవారికి అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా అమ్మవారికి 10 లక్షలు విలువ చేసే చెవిదుద్దులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ నూకాలమ్మవారికి 10 లక్షల రూపాయలు విలువ చేసే 123 గ్రాముల బంగారు చెవిదుద్దులను దాత మానేపల్లి సత్యనారాయణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి వారిని ఆదర్శంగా తీసుకున్న ఆలయాల అభివృద్ధికి మరింత మంది దాతలు ముందుకు రావాలని కోరారు. దాత మానేపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అమ్మవారికి బంగారు చెవిదుద్దులు కానుక ఇచ్చేందుకు నిర్ణయించుకున్నామని, అమ్మవారికి బంగారు దుద్దులు ఇవ్వటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గ్రంథి బాబ్జీ, ఆలయ ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి, సత్యనారాయణ, మణికంఠ, ప్రకాష్, దాత కుటుంబ సభ్యులు మానేపల్లి మాధవి, ప్రసన్న, లక్ష్మి, సుష్మా, నాగ విశ్వకుమార్, శ్రేయంత్, శ్రీనిక తదితరులు పాల్గొన్నారు. రెండో విషయం, ఈరోజు నూకాలమ్మ అమ్మవారి దర్శనం చేసుకున్నాం. మన టూటో నూకాలమ్మ అమ్మవారు అంటే చాలా ప్రత్యేకమైన అమ్మవారు, చాలా నమ్మకం ఈ అమ్మవారు అంటే. అలాంటి అమ్మవారికి ఈ రోజున ఏదైతే మానేపల్లి సత్యనారాయణ గారు అమ్మ వారు దయ వల్ల అన్నీ బాగుండాలని కోరుకుంటే తను చెవికి దిద్దులు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈరోజు బంగారం 123 గ్రాములతో ఆ దుద్దులు చేయించి ఈరోజు ముక్కు తీర్చుకున్నారు. ఆ చేతుల మీదుగా ఈరోజు అమ్మవారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు నూకాలమ్మ అమ్మవారి దేవస్థానం మరి ఆలయ కమిటీ మరి ఉత్సవ కమిటీ చైర్మన్గా ఈరోజు తలంట నాని గారిని నియమించాం. మన నూకాలమ్మ సంబరాలు చాలా అద్భుతంగా నడిపించారు వారి ఆధ్వర్యంలో. అదేవిధంగా వారు కూడా అమ్మవారికి చెయ్యి దండవంకిని చేయించారు. 20 కాసులతో దండవంకి చేయించారు. ఇంకా మిగిలిన 3 లక్షల రూపాయలు అంతా చెల్లించి అది కూడా ఉంచారు చెప్పారు నాకు. ఆ దండవంకిని కూడా ఈరోజు సమర్పించడం జరిగింది. ఇదే కాదు, ఈ అమ్మవారికి గతంలో కూడా చాలా వస్తువులు రావడం జరిగింది. భక్తులు చాలామంది అమ్మవారిని కోరుకోవడం, అమ్మవారి దయ వల్ల ఆ కోరికలు నెరవేరడం, ఆ మొక్కులు తీర్చుకోవడం అనేది ఈరోజు అమ్మవారి దయ వల్ల అంతా ఆ కుటుంబాలన్నింటికీ మంచి జరగాలని, ఆ కుటుంబాలకే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కాకినాడ అందరికీ మంచి జరగాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఈరోజు మానేపల్లి సత్యనారాయణ కానీ మా నాని గారిని కూడా ఈ కార్యక్రమంలో ఎంత పెద్ద ఎత్తున సహకరించినటువంటి వారిద్దరికి కూడా మనస్ఫూర్తిగా ప్రజలందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. రోజుని నూకాలమ్మ వారికి ఎమ్మెల్యే 123 గ్రాముల కమ్మిదలు కాలిగ్గా ఎమ్మెల్యే కొండబాబు గారి ద్వారా ఇచ్చినాము, ఈవో గారి ద్వారా ఇచ్చినాము. కుటుంబ సభ్యులు కలిపి ఈరోజు 123 గ్రాములు బంగారం చెవిదుద్దులు చేయించి ఎమ్మెల్యే కొండబాబు గారు, గ్రంథి బాబ్జీ గారు ఆధ్వర్యంలో ఈవో గారికి అప్పగించడం జరిగింది. ఇవాళ శ్రీరామనవమి పర్వదినాన్న సందర్భంగా ఈరోజు మేము కోరుకున్న కోరిక తీర్చిన అమ్మవారికి ఈరోజు మేము అంతా కానుక సమర్పించుకున్నాం. కొత్తపేట నూకాల అమ్మవారి గుడిలో
ఈరోజు కొండబాబు గారి చేతుల మీదుగా అమ్మవారికి అందజేసాము ఈవో గారికి టెంపుల్కి. వేసవి కాలంలో సరిగా పూడికలు తీకిపోవటం వలన, అలాగే తీసిన పూడికలు తరలించకపోవటం వలన ప్రధాన కాలువల్లో వ్యర్థాలు తొలగించకపోవటం, ఇంకా అవుట్లెట్ మార్గాలు క్లియర్ చేయకపోవటం, శనివారం కురిసిన భారీ చిన్నపాటి వర్షానికే వీటన్నిటి కారణంగా వీధులు, రహదారులు అన్ని మురుగు కాలువలను తలపించాయి. నీళ్లు రోడ్డు మీదకి వచ్చాయి. వేసవిలో పూడికలు తీకిపోవటం, తీసిన పూడికలు తరలించకపోవడం, ప్రధాన కాలువల్లో వ్యర్థాలు తొలగించకపోవడం వలన, అవుట్లెట్ మార్గాలు క్లియర్ చేయకపోవడంతో శనివారం కురిసిన చిన్నపాటి వర్షానికి వీధులు, రహదారులు అన్నింటా మురుగు కాలువల్లో నీరు రోడ్ల మీదకు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రద్దు చేసిన చెత్త ఛార్జీల భారం ప్రభుత్వం వహించకుండా కార్పొరేషన్పై వదిలేయడం వలన పారిశుద్ధ్య వాహనాలు, కార్మికుల నిర్వహణ తగ్గిపోవడం వల్ల స్మార్ట్ సిటీలో మురికివాడలు ఎక్కువ అవుతున్నాయి. ఎకరైనా స్పెషల్ ఆఫీసర్ సమీక్షలు చేపట్టి గ్రీవెన్స్ హామీ మేరకు అఖిలపక్షం నిర్వహించి ప్రజారోగ్య పరిపాలన చక్కదిద్దాలని ప్రజలు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. R&B ప్రధాన రహదారులు, కల్వర్ట్లు, రైల్వే క్రాసింగ్ అవుట్లెట్స్, రేచర్లపేట రైల్వే మేజర్ డ్రైన్, చీడీలపొర కాలువ, ఉప్పుటేరు కెనాల్, సూపర్ బజార్, మెజెస్టిక్ వీధి కవర్ డ్రైనేజ్, GGH కెనాల్ డ్రైన్, నరసింహం రోడ్ మేజర్ డ్రైన్, రామకృష్ణారావుపేట ప్రధాన రహదారి కాలువ, సంజయ్ నగర్, దుమ్ములపేట, రాజీవ్ కల్ప మేజర్ మురుగు కాలువల మార్గాలు, కొత్తపేట మార్కెట్ ఓవర్ బ్రిడ్జ్ క్రాస్ డ్రైన్, పెద్ద మార్కెట్ వార్ఫ్ రోడ్ కెనాల్ కాలువల మార్గాలు క్లియర్ చేయాల్సిన అత్యవసరం ఉందని పౌర సంక్షేమ సంఘం తెలియజేసింది. సమ్మర్ యాక్షన్ ప్లాన్గా 100% మురుగు కాలువల పూడికలు తీయించి తరలించే ప్రక్షాళన చేయకుంటే మహా మురికి నగరంగా స్మార్ట్ సిటీ తయారయ్యే ప్రమాదం పొంచుందని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. అక్కడి రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో గల శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కనుల పండుగగా జరిపించారు. ఆలయ అర్చకులు శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మ సారథ్యంలో జరిగిన కళ్యాణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కల్లారా తిలకించి పులకించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామారావు, ఉత్సవ కమిటీ సభ్యులు కొండపల్లి దేవి శ్రీనివాస్ దంపతులు, ధరణి కన్స్ట్రక్షన్స్ అధినేత టీవీ రమణారావు కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని వారి వంతుగా కానుకలను సమర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు. శ్రీరామనవమి పండుగను పిఠాపురంలో ప్రజలు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. వాడవాడలా ఉన్న రామాలయాల్లో సీతారాముల వారికి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. పట్టణంలో శ్రీపాద, శ్రీవల్లభ మహాసంస్థానం, గుట్ల వీధి రామాలయం, పక్షుల మర్రిచెట్టు రామాలయం, పోలీస్ స్టేషన్ సమీపంలో మధ్వ రామాలయం, ఇలా వాడవాడలా ఉన్న రామకోవెల్లోనూ శ్రీరామనవమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపి శోభాయాత్ర నిర్వహించారు. భక్తులే పెండ్లి పెద్దలుగా ఉండి సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిలకించేందుకు వచ్చిన భక్తులకు శ్రీరామనవమి స్పెషల్ ప్రసాదమైన పానకం, వడపప్పును అందించారు. వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో ఈ బిల్లు రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఆశ్రయించాలని కాకినాడ ముస్లిం సమాఖ్య, మేవా ముస్లిం అడ్వకేట్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్ణయించాయి. ఆదివారం కాకినాడ నగరంలో మేవా హాల్లో కాకినాడ ముస్లిం సమాఖ్య అధ్యక్షులు ఎస్ అజాజుద్దీన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మేవా మా అధ్యక్షులు ఎండి జవహర్ అలీ, మేవా కార్యదర్శి సయ్యద్ సలార్లు వక్ఫ్ బిల్ 2025లో పొందుపరిచిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎస్ అజాజుద్దీన్ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు 2025 వలన ముస్లిం సమాజానికి కలిగే అనర్థాలు ముస్లిం సమాజంలోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని, ఈ బిల్లును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా ఉద్యమాన్ని చేపట్టాలని సూచించారు. ఎండి జవహర్ అలీ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లును రాజ్యాంగ చట్టబద్ధతను సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసి పోరాడాలని, అలాగే మరోవైపు ఈ బిల్లుపై ముస్లిం సమాజం ప్రజలకు అవగాహన కల్పిస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. త్వరలోనే కాకినాడ నగరంలో ముస్లింస్లో ఉన్న యువత, ఉద్యోగులు, మేధావులతో కలిసి జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. ఈ సమావేశంలో పార్టీలకు అతీతంగా, జమాతులకు అతీతంగా రామచంద్రపురం, పిఠాపురం ప్రాంతాల నుండి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వారి అభిప్రాయాలు తెలియజేశారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు గౌస్ మొహుద్దీన్, నవాబ్, అబ్దుల్ బషీరుద్దీన్, షరీఫుద్దీన్, ఫైజల్, ఇమాం మొహిద్దీన్, తాజుద్దీన్, రహీం, అన్సారీ, రహ్మన్ ఖాన్, ఆధార్ ఖాన్, ధీన్, లతీఫ్, సయ్యద్, సమ్ము, హలీం, అలీం, జవాదీ, కరీం, ఇబ్రహీం, సిరాజుద్దీన్ పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 6వ డివిజన్ పరిధి రేచర్లపేటలో పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు ఏడిద కృష్ణ బీజేపీ జెండాను రెపరెపలాడించాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బికిన విశ్వేశ్వరరావు, పాడా కృష్ణమోహన్, ఎర్మిరెడ్డి మాలకొండయ్యలు ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ రైతు బజార్ సెంటర్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు ఏడిద కృష్ణ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పార్టీ జెండా ఎగురవేయగా పార్టీ సీనియర్ నాయకులు పడా కృష్ణమోహన్, ఎనిమిరెడ్డి మాలికొండలు పాల్గొని పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాబో కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ, పార్టీ నాయకులు పైడా వెంకటనారాయణ, గాలిదేవర శేఖర్, జ్యోతుల రాజేష్, చోడిశెట్టి రమేష్ బాబు, గౌతు చిన్న, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వర గారు ఇచ్చేశారు. అదేవిధంగా సీనియర్ నాయకులు పైడా కృష్ణమోహన్ గారు, అలాగే మన ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు, కోటికి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కూడా వచ్చినందుకు పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతదేశంలోనే మన భారతదేశ బీజేపీ జెండా అంటే ఏంటో కూడా మొత్తం యావత్తు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా అన్ని ఖండాలు కూడా తెలిసేలాగా తెలియపరిచిన నరేంద్ర మోడీ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు మన దగ్గుపాటి పురంధేశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు, అలాగే కాకినాడ మన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసే దేవానంద గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం 6వ రిచలపేట 6వ డివిజన్ కాకినాడ సిటీలో జరుగుతుంది. ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. 6వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది మేమందరం కూడా చాలా ఆనందిస్తున్నాం. ఇక్కడ మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా ఇవాళ భారతీయ జనతా పార్టీ రికగ్నైజ్ అయింది. అదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అంత సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించింది. అనతి కాలంలో 1940లో స్టార్ట్ అయితే ఇవాళ 45 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఉండడం, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ విధమైనటువంటి దేశభక్తులు ఎవరైనా ఉండాలి అంటే కనుక వారు భారతీయ జనతా పార్టీలో ఉంటారని చెప్పేసి సగౌరవంగా తెలియజేసే విధంగా మా పార్టీ రూపుదిద్దుకోవడం అందరికీ ఎంతో ఆనందదాయకం. దేశం అంతా అభివృద్ధి చెందుతూ ఈ రోజున దేశంలో లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, మెజార్టీ శాసనసభల్లో కానీ అధికారంలో ఉంటూ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ, సరైన మార్గంలో నడిపిస్తూ అన్ని పీడిత వర్గాలను పైకి తీసుకురావడానికి మోడీ నాయకత్వంలో కృషి చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రజలకి సుమారు 6 ఏళ్ల బట్టి ఫ్రీగా బియ్యం ఇస్తూ, అలాగే ఇంటింటికి కుళాయి పథకాన్ని ప్రవేశపెట్టి పథకాలు ప్రజలకి ఏది అవసరం అది చేస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజల్ని సాయం చేయడమే కాకుండా ప్రపంచానికి కూడా దిశనిర్దేశం చేస్తున్న మోడీ నాయకత్వం సరిగ్గా అభివృద్ధి చెందాలని భారతీయ జనతా పార్టీ నిరంతరం అభివృద్ధి చెందుతూ మన కాకినాడలో కూడా ఈ వార్డులో కూడా జెండా ఎగరేయాలని చెప్పి కోరుకుంటూ నాకు ఇచ్చే విధంగా కృష్ణ గారి నాయకత్వంలో రేపు 14వ తేదీన అంబేద్కర్ యొక్క విగ్రహం, అదేవిధంగా బాబు జగజ్జీవన్ గారి విగ్రహం కూడా తయారు చేసి ఆ రోజు ఓపెన్ చేయడానికి కూడా భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవాళ ఇక్కడ ముందుకు వస్తున్న సందర్భం. ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలన దేశంలో, రాష్ట్రంలో, ముఖ్యంగా కాకినాడ నగరంలో అన్ని వర్గాల అభివృద్ధి ప్రధాన ఎజెండా. ఇవాళ ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ఎక్కువగా ఎస్సీ సోదరులు ఈ ఒక్క డివిజన్ కూడా ఎస్సీ వార్డుగా కార్పొరేషన్లో ఎలక్ట్ చేయడం జరిగింది. వచ్చేటటువంటి రోజుల్లో నగరపాలక ఎన్నికల్లో మా కృష్ణ ఇక్కడ కార్పొరేటర్గా జెండా ఎగరవేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరినీ కోరుతున్నాను. జిల్లా అధ్యక్షులుగా ఉన్న విశ్వేశ్వరరావు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన పెద్దలు కృష్ణమోహన్ గారు కానివ్వండి, నాయకత్వం అందరూ కూడా ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాలని కూడా వారిని నేను కోరుతున్నాను. దేహదారుఢ్యానికి, వ్యక్తిగత రక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ఏపీహెచ్ఎంఐడిసి మాజీ చైర్మన్ యనమదల రవి పేర్కొన్నారు. కాకినాడ అశోక్ నగర్లో గల ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రాంగణంలో గల ఎస్ఎస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ టెస్ట్ను నిర్వహించారు. కార్యక్రమానికి అకాడమీ అధినేత సూర్య అధ్యక్షత వహించగా ఏపీహెచ్ఎంఐడిసి మాజీ చైర్మన్ యనమదల రవి ముఖ్య అతిథిగాను, శెట్టిబలిజ సంఘ నాయకులు పెంకేరాజు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా బెల్ట్ టెస్ట్ విజేతలకు అతిథుల చేతుల మీదుగా బెల్ట్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు రవి, రాజు మాట్లాడుతూ దేవదారుఢ్యానికి, ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో అమలాపురం అంజీ మాస్టర్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి కరాటే అన్నది ఈరోజు మీ బెల్ట్లు అది మారే విధంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మీకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ, భవిష్యత్తులో కూడా మరొక బెల్ట్కి మీరందరూ కూడా ప్రమోట్ అయ్యేలాగా విధంగా మీరందరూ
ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాకినాడ నగరంలోని స్వామినగర్ శివారు వనశెట్టి బుల్లబాయ్ రెడ్డి నగర్ కాలనీలో బీజేపీ నాయకులు గిసాల శ్రీనాథ్ ఆధ్వర్యంలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా బిక్కిన విశ్వేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను ఆయన ఆవిష్కరించి యువకులకు స్పోర్ట్స్ కిట్ అందించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మండల పరిషత్ సభ్యురాలు వాసంశెట్టి సత్యవేణి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గీసాల శ్రీను, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముఖ్యంగా 1980లో ఈరోజు నాడు ఏదైతే పార్టీ ఫార్మేషన్ అయిందో ఇవాళకి 46వ సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇది వాడవాడ గ్రామాన పల్లెల్లోనూ పట్టణాల్లోనూ కూడా ఇవాళ భారీ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఫౌండేషన్కి కారణాలు ఏంటి, ఈ విషయాలన్నీ నేను పోనగాని ఆ రోజు ఏదైతే ఆశయాల కోసం పార్టీ ఫామ్ అయిందో ఆ ఆశయాలన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి. ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలకు, అదేవిధంగా నిరుద్యోగులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు కలిగించేలాగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు కలిగినటువంటి ఏకైక పార్టీగా భారతీయ జనతా పార్టీ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ ప్రజా ప్రస్థానంలో నిరంతరం ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు వెనకంజ వేయదు. అదేవిధంగా నిజమైనటువంటి భారతదేశానికి సంబంధించి నిజమైనటువంటి దేశభక్తులు ఎవరైతే ఉన్నారో వారు కేవలం భారతీయ జనతా పార్టీలోనే ఉంటారని చెప్పి రుజువు చేయడానికి అందరం కూడా మా వంతుగా కూడా కృషి చేస్తాం అని తెలియజేస్తాం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా పూర్వక నమస్కారాలండి. కూటమి ప్రభుత్వంలో మా గ్రామ అభివృద్ధి ఇంకా ముందుకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఈ జిల్లా ప్రెసిడెంట్ గారి యొక్క జెండా ఆవిష్కరణ చేసే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా ఊరికి ఫస్ట్ టైం ఇది బీజేపీ జిల్లా అధ్యక్షులు వారు రావడం వల్ల మేము ఎంతో ఆనందపడుతున్నామండి. ఈరోజే శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవము అలాగే బీజేపీ యొక్క జెండా ఆవిష్కరణ జరగడం మేము ఎంతగానో సంతోషించదగ్గ విషయం. ఇలాగే మా కూటమి ప్రభుత్వం కలిసిమెలిసి ఉండి ఇలా మా గ్రామంలాగా అనేక గ్రామాల అభివృద్ధి బాటలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు జిల్లాలో ప్రజలందరూ కూడా శ్రీరామ శుభాకాంక్షలు. జై శ్రీరామ్. ఈరోజు మా గ్రామంలో ముఖ్య అతిథిగా మా గౌరులైన శ్రీ విశ్వేశ్వరరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా వచ్చి మా గ్రామాన్ని చదివించి, అంటే ముఖ్య విషయం ఏంటంటే 1980లో బీజేపీ పార్టీ స్థాపించి ఈ రోజుకి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తొలుత కాకినాడ రూరల్ మండలంలో మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా ఏ సంవత్సరం జరిగిన విధంగా ఈరోజు ప్రతి గ్రామంలో జెండా ఎగరేసి ఈరోజు మా గ్రామం కూడా ఇచ్చేసైనా మాకు ఇక్కడ జెండా ఎగరేసి ఇక్కడ బీజేపీని బలోపతిగా ఎంత కృషి చేస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ 50వ డివిజన్ గగల్పాడులో వేంచేసిన శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉత్సవ విగ్రహాల నుంచి స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కరి పద్మశ్రీ నారాయణరావు దంపతులు విచ్చేసి స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పీటలపై కూర్చున్న దంపతులు భక్తి శ్రద్ధలతో కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, జనసేన నాయకురాలు అనసూరి రాజ్కుమారి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాకినాడ భాస్కర్ నగర్ వాటర్ ట్యాంకుల వద్ద గల శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భాస్కర్ నగర్ వాటర్ ట్యాంక్ ఆవరణలో శ్రీ సద్గురు షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం జరిగింది. వేద పండితులతో కళ్యాణం పీటల మీద అవినిగడ్డ సత్యనారాయణ సరోజిని చేతుల మీదుగా కళ్యాణం జరిపించారు. వచ్చిన భక్తులకి అన్నప్రసాదం, పానకం ఇవ్వటం జరిగింది. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు పలక ఆదిత్య, శేఖర్, సూర్యకుమారి దంపతులు, కంపర బాబీ, సెక్రటరీ మరిని వెంకటేష్, వెంకటలక్ష్మి దంపతులు, వైస్ ప్రెసిడెంట్ గాడపాటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ రాధాకృష్ణ. ఈ కార్యక్రమంలో సేవాదళ భక్తులు పాల్గొన్నారు. భక్తులకి అన్నప్రసాదంలో కూడా అందిస్తూ కళ్యాణోత్సవం కూడా గ్రాండ్గా చేస్తూ భక్తులందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానము చేయడం జరుగుతున్నది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకా ఘనంగా భక్తుల యొక్క సహాయంతో సహకారాలతో మేము ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా చేస్తున్నాము. ఇంకా ఈ భక్తుల యొక్క సహాయ
సహకారాలతో ఇంకా చేయాలని, ఇంకా పైన కళ్యాణ మండపం కూడా కట్టాలని ఉద్దేశంతో ఆలయ కమిటీ వారు ఉన్నారు. అందువల్ల అది కూడా త్వరలో పూర్తి వచ్చే గురు పౌర్ణమికి తయారై 25 సంవత్సరాలు నిండినారు. వచ్చే గురు పౌర్ణమికి 25 సంవత్సరాలు మాకు పూర్తవుతున్నది. ఆ సందర్భంగా మేము కళ్యాణం మండపం పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. భక్తుల తోడ్పాటు ఉంటే ఇంకా త్వరగా చేయగలం. అందువల్ల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అందరికీ మరొకసారి ఈ శ్రీరామ శుభాకాంక్షలు భక్తులందరికీ. కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామం పగడాలపేటలో వేంచేసిన శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు కన్నుల పండుగగా జరిపించారు. గత 33 సంవత్సరాలుగా కైంకర్యానికి నోచుకునే ఆలయంలో స్వామివారి విగ్రహాలను ప్రతిష్ఠించి గత ఏడాది స్వామివారి దివ్య కళ్యాణం జరిపించిన ఆలయ పునర్నిర్మాణ రూపశిల్పి తలాటం హరీష్ అన్నపూర్ణ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు స్థానిక ప్రజల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని హరీష్ అన్నపూర్ణ దంపతులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు KCC న్యూస్. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామంలో గల శ్రీ సీతారామాలయంలో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని స్వామివారి దివ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పాతగైగులపాడులో శ్రీ సీతారామాలయంలో XMPTC గంజా సత్యనారాయణ ఆధ్వర్యంలో కనుల విందుగా కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళ్యాణం పీటల మీద గుత్తుల దుర్గాప్రసాద్ ఈశ్వరి దంపతులు కళ్యాణం జరిపించారు. అనంతరం పానకం, అన్నప్రసాదం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు కోపశెట్టి కృష్ణ, వాసంశెట్టి నాగబాబు, వాసంశెట్టి గోవిందు, వాసంశెట్టి రాజు, భవరిశెట్టి శ్రీను, పాలిక నరసింహమూర్తి, పాలిక శ్రీను, కర్రి రమణ, ఆలయ కమిటీ సభ్యులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. మరి ఈ రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా మన పాతకైగలపాడులో వేంచేస్తున్న శ్రీ రామాలయంలో జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉదయం 5 గంటల నుంచి స్వామివారి మరి స్వామివారి కోరిన కోరికలతో అలాగే మరి కళ్యాణంలో పాల్గొన్న మరి దంపతులకు శుభం కలిగేందుకు అలాగే వివాహం కానీ యువకులకు కూడా మరి వివాహం అభివృద్ధి మరి పిల్లలు కలిగేందుకు ఆ స్వామి ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఇంచుమించు సుమారు 100 సంవత్సరాలు పట్టించిన స్వామివారి మా గ్రామంలో ఏం చేస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మరి ఆ స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి ఒకసారి మొరబెట్టుకుంటే ఆ కోరికలు వెంటనే నెరవేరుస్తాయని నమ్మకం అది కాబట్టి మా గ్రామంలో అందరినీ కూడా సస్యశ్యామలంగా చల్లగా చూసే చల్లని దేవుడు శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా కాబట్టి మరి ఇది మొదటి వార్షికోత్సవం సందర్భంగా కాకినాడ సత్కళ వాహినిలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్కళ వాహినిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామస్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఉంచి
స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని జరిపించారు. తొలుత సత్కళవాహిని సర్వసభ్య సమావేశం జరిగింది. సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ ఇవి కృష్ణమాచార్యుల పర్యవేక్షణలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధ్యక్షులు గోపాల నర్సరాజ ఎజెండాలోని అంశాలను చదువుగా సంస్థ కార్యవర్గ సభ్యులు వారి ఆమోదాన్ని తెలియజేశారు. సత్కళవాహినిలో ఏర్పాటు చేసిన కళ్యాణోత్సవాన్ని కలిదింటి భాస్కర్, నారాయణరాజు, సుజాత దంపతులు వారి కుటుంబ సభ్యులు పాల్గొని కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో సత్కళవాహిని కార్యదర్శి కలగా శివరాణి, సభ్యులు తుర్గా సూర్యరావు, వేదుల శ్రీరామశర్మ, మణిబాబు, కుంచిక్క లక్ష్మి, పావని పెద్ద సంఖ్యలో సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్కళవాహిని సభ్య సమావేశాన్ని ఒక అరగంట వైపు ఇక్కడ జరపడం జరిగింది. ఈ సంవత్సరంలో జరిపిన అనేక కార్యక్రమాల గురించి, రాబో సంవత్సరంలో జరిపే కార్యక్రమాల గురించి ఈ చర్చలో సభ్యులు పాల్గొని చర్చించడం జరిగింది. సత్కళవాహిని తనదైన బాణీలో మరి ఇది 30 సంవత్సరాల పైగా ఈ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని 1993 నుంచి ఇక్కడ నిర్వహిస్తున్నామని సగర్వంగా చెప్పుకున్నాం. మరి అప్పట్లో ఎంతో వైభవంగా జరిగే కార్యక్రమం నాటి నుంచి నేటి వరకు అదేవిధంగా సీతారామ కళ్యాణ మహోత్సవం భక్తి ప్రభుత్వ జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రధాన్యులు శ్రీమతి కనుమూరి సీతాస్వామి గారు పట్టుబత్తి వారి యొక్క సౌజన్యంతో మరి వారి కుటుంబ సభ్యులు శ్రీ కలిదిండి భాస్కర్ నారాయణరాజు, శ్రీమతి సుజాత గారి దంపతులు ఈ కళ్యాణ వేడుకని నిర్వహిస్తారు. స్వామివారి కళ్యాణాన్ని తదుపరి భోజనాలు, ప్రసాదం వితరణ అందరికీ ఉన్నది. ఈ కార్యక్రమాలు ఈరోజు అంత వైభవంగా జరుగుతున్నాయని తెలియజేసుకుంటూ ఉన్నాం. వ్యక్తిగత సంగీత సంస్థ అయినటువంటి సత్కళవాహిని చేసే కార్యక్రమాలు దేశ విదేశాల్లో ఎంతో ప్రాచుర్యత సంపాదించుకున్న సంస్థ ఉంది. గత 30 సంవత్సరాలుగా శ్రీరామనవమి చాలా వైభవంగా చేసుకుంటున్నాం. దైవ కృప వల్ల శ్రీనివాసమ్మ గారు ఆశీస్సులతోటి మనం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ముందు చేసుకోగలమని భగవంతుడు మనకి ఆ రకంగా మనకి ఆశీస్సులు అందజేస్తాడని కోరుకుంటూ మీ అందరి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ సత్కళవాహినిలో మరి ఎంతో వైభవంగా శ్రీరామనవమి కార్యక్రమం శ్రీరాముల వారికి కళ్యాణం జరిగింది. అలాగే ఈ సత్కళవాహిని సంస్థ యొక్క సర్వసభ్య సమావేశం కూడా నిర్విఘ్నంగా సాగింది. మరి ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. దానికి తదనుగుణంగానే మా అధ్యక్షులు రాజుగారు, అలాగే మా హెడ్ దీని అంతకే కూడా రథసారిదైన కృష్ణమాచార్య గారి ఆధ్వర్యంలో మరి మేము అందరి దగ్గరికి వెళ్ళి కూడా ఈ సంస్థకి ఆర్థికంగా సహాయం తీసుకుంటూ ఈ సంస్థను ముందుకు నడిపించాలని చెప్పి కోరుతూ మరి అందరూ సహకారం కావాలని కాకినాడ గాంధీనగర్ మల్లయ్య అగ్రహారంలో రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో శ్రీ సీతారామ కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. కాకినాడ 41వ డివిజన్లో మల్లయ్య అగ్రహారం ప్రాంతంలో రామాలయం ఎదురుగా ఉన్న వీధిని రామాలయం వీధిగా నామకరణం చేసి గతంలో కౌన్సిల్ చేయడంతో శ్రీరామనవమి సందర్భంగా రామాలయం వీధి శిలాఫలకంను గోడి సత్యవతి వెంకట్ దంపతులు అక్కడ స్థానికులచే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు బీజేపీ మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి వెంకట్ దంపతులు సాల్వార్తో సత్కరించారు. స్థానికులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వీధికి రామాలయం పేరు తీసుకురావడంలో వారి కృషికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు. గోడి సత్యవతి వెంకట్ మాట్లాడుతూ ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొన్న స్థానిక పెద్దలు గుత్తుల రామకృష్ణ, కంచి సుబ్బారావు, టేక్మూడి శ్రీనివాస్, ప్రముఖ న్యాయవాది కలిదిండి శ్రీనివాస్, బీజేపీ నాయకులు నాగభూషణం, ఎండమూరు అప్పారావు, సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. గోడి వెంకట గారు సత్యవతి గారికి ఒక రిప్రజెంటేషన్ ద్వారా ఎప్పటి నుంచో 70 సంవత్సరాల నుంచి రెడ్ క్రాస్ అనేటువంటి ఆ పేరును మార్చమని చెప్పేసి మాకు ఎందుకు చేద్దారంటే ఇక్కడ రామాలయం ఉంది కాబట్టి ఆ రామాలయాన్ని అదే పేరుతో అంటే రాముల వారి వీధి, శ్రీ రామాలయం వీధి అనేటటువంటి నామకరణం చేస్తే బాగుంటుందని రిప్రజెంటేషన్ పెట్టాం. ఆ రిప్రజెంటేషన్ తీసుకుని వెంకట గారు, గోడి సత్యవతి గారు ఇద్దరు కూడా ఆ పని అయ్యే వరకు కూడా నిద్రపోకుండా దానికి సంబంధించిన అధికారులందరినీ కూడా కలుసుకొని ప్రతి నిమిషం కూడా పరిశీలి చేస్తూ ఈరోజు శ్రీరామనవమి సందర్భంలో ఆ కార్యక్రమం విజయవంతం చేసి మా ప్రజల యొక్క అందరి కోరికలను కూడా సఫలీకృతం చేశారు. కాబట్టి వారికి ఎల్లవేళ మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. మేము ఏర్పాటు చేయడానికి ఫండింగ్ లేకపోవడంతో మేము దాతల సహకారంతో మేము చేసుకోగలమని చెప్పేసి ఇప్పుడున్న అధికారులను అడిగితే తప్పకుండా మీరు చేసుకోండి, ఏర్పాటు చేసుకోమని చెప్పేశారు. ఇది మన కౌన్సిల్లోని కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం 1955 సెక్షన్ 418 ప్రకారము 41వ డివిజన్లో రామాలయ వీధిగా నామకరణం చేసుకోవడానికి కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది. దీని ఈరోజు
ప్రజలు ఆమోదంతో, డిపార్ట్మెంట్ ఆమోదంతో ఈవేళ బోర్డు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానికులు గుత్తులో రామకృష్ణ గారు, సుబ్బారావు గారు, పేకుమూడి శ్రీనివాస్ గారు, గుడాల రవి గారు, గుడాల శ్రీనివాస్ గారు, ఇలాగే పెద్దలందరూ, అలాగే మా గురువర్యులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వినుకొంట పట్టాభిరామయ్య గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరాముడు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు తమరణ ఎర్రం నాయుడు, తమరణ దుర్గా దంపతుల సౌజన్యంతో సుబ్బు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, మండపాక నాగబాబు, మండపాక వీరవెంకట సత్యనారాయణ స్థానిక రామాలయంలో పూజలు చేసి తమరణ ఎర్రం నాయుడు, శ్రీమతి తమరణ దుర్గా ఏర్పాటు చేసిన 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు పేదలకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఫౌండేషన్ ఏర్పరిచిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1045 రోజు పేదలకు భారీ సంతర్పణ కూడా జరిగింది. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు మాట్లాడుతూ తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుడు నడిచిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, రాముని ఆశయాలతో ముందుకెళ్లాలని, స్వర్గీయ నందమూరి తారక రామారావు శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు సంక్షేమ పథకాలిచ్చారని, నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలతో మరొకసారి రామరాజ్యాన్ని స్థాపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. రాముడి బాటలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన బాటలో నడాలని, అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ ఆఫీసులో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి మన బీజేపీ నాయకులు ఎర్రనాయుడు గారు, వారి శ్రీమతి మన దేవి గారు సహకారంతో ఈరోజు పేదలకు మరి పానకము, అదేవిధంగా చీరలు, 5 కేజీలు బియ్యం బస్తాలు, భోజన వసతి మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి అండగా ఉన్న ఎర్రనాయుడు గారికి, మన వారి శ్రీమతి గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన రామరాజ్యంతో ప్రజలందరూ సుఖపడ్డారు. మరి అదేవిధంగా ఈ శ్రీరామనవమి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సంక్షేమ పథకాలతో మరి ఈరోజు ప్రతి పేదవాడికి ఉచిత భోజనం, ఉచిత గ్యాసు, అనేక సేవా కార్యక్రమాలతో మరి ఈ శ్రీరామనవమి జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు మరి కార్యక్రమానికి విచ్చేసిన మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక నాగబాబు, ఫిరోజ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సామలగుట్ట మండలం పనసపాడు గ్రామంలో వేంచేసి ఉన్న పురాతన శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో శ్రీ సీతారామస్వామి వారి దివ్య కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఆలయ ధర్మకర్తలు పలుకూరి శ్రీనివాస్ దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి దివ్య కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పీటలపై కూర్చున్న పలుకూరి శ్రీనివాస్ దంపతులు భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని వైభవంగా జరిపించారు. అనంతరం భక్తులు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలో శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం, ఇతర నిర్మాణ సంఘాల ఆధ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు కరెడ్ల కృష్ణార్జునరావు నేతృత్వంలో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కృష్ణార్జున మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ భవన నిర్మాణ సంఘం ద్వారా 2015 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా తమ గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ నెలలో ప్రారంభించి జూన్ నెలాఖరు వరకు కూలింగ్ వాటర్ అలాగే మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో వేగు రాంబాబు, కొండెపూడి సుందర్రావు, వేగు వెంకటరమణ, సవ్వాకుల సుబ్బారావు, అడబాల శ్రీనివాసమూర్తి, వేగు వీరబాబు, గరగా దుర్గప్రసాద్, కొండెపూడి బాబురావు, చిన్నాల బుచ్చిరాజు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. 2014 మన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో మరి ఎన్నో పథకాలు తెచ్చాం. మన గ్రామంలో మన సంక్షేమ పథకాలు ఎన్నో పథకాలు తెచ్చాం మా గ్రామంలో. అలాగే ఇంకా ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు 2014 నుంచి 19 వరకు కొనసాగే. అలాగే మరి 19 నుంచి ఈ 24 వరకు కూడా ఈ పథకాలన్నీ రద్దు చేశారు గత ప్రభుత్వంలోనే. మళ్ళీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ ఆ పథకాలని డెలివరీలు కానివ్వండి, అలాగే డెత్లు కానివ్వండి, అలాగే మ్యారేజ్ గిఫ్ట్లు కానివ్వండి, ఈ ప్రతి పథకానికి కూడా మరి కొనసాగించాలని చెప్పేసి మరి
మరి సంఘం తరపున మా కార్మికులందరి తరపున మరి మేము కోరుకుంటున్నాం. అలాగే అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. బీజేపీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 2వ డివిజన్ పరిధి ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో పార్టీ మీడియా కన్వీనర్ తుమ్మలపల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభించబడిన పార్టీ జెండా వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, పైడా కృష్ణమోహన్ పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పైడా భావనప్రసాద్, పెద్దిరెడ్డి రవికిరణ్, కోకిలకట గంగరాజు, చోడిశెట్టి రమేష్ బాబు, 94వ బూత్ కమిటీ సభ్యులు రామకృష్ణ, నాగేశ్వరరావు, సురేష్, కల్లా ధనరాజు, పైడా రవీంద్ర, కరి సత్యనారాయణరాజు, గౌతు చిన్నారావు, చిన్న అప్పాజీ, పార్థు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ వ్యవస్థాపకుడు స్వర్గీయ మండపాక దుర్గాప్రసాద్ 8వ వర్ధంతి సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఘన నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక సీతామహాలక్ష్మి, సోదరులు మండపాక శ్రీనివాస్, మండపాక సాయిరాం ఆధ్వర్యంలో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, మండపాక నాగబాబు, కర్రి వీరబాబు, దుర్గాప్రసాద్ పట్టణాలకు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులు ఏర్పరిచిన అల్పాహారం, భోజనం, చీరలు, 5 కేజీల రైస్ బస్తాలు పేదలకు పంపిణీ చేశారు. సుబ్బు మాట్లాడుతూ మండపాక దుర్గాప్రసాద్ ఏర్పరిచిన ఫౌండేషన్ ద్వారా ఆయన ఆశయాలు ముందుకు తీసుకువెడతామని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులు, ఫిరోజ్ ఫౌండేషన్ సభ్యులు, దుర్గాప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్స్ పాల్గొన్నారు. దుర్గాప్రసాద్ 8వ వర్ధంతి సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర పార్టీ ఆఫీస్లో వారి కుటుంబ సభ్యులు మరి వర్ధంత కార్యక్రమాన్ని మరి ముందుగా పూలమాలలు వేసి పేదలకు టిఫిన్ సెక్షను అదేవిధముగా అనేక సేవా కార్యక్రమాలతో ఈ వర్ధంతి వేడుకలు జరుపుకోవడం మరి మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ఎందుకంటే మరి చిన్న వయసులోనే మన ముందు లేకపోయినా మరి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో 2014 నుంచి తెలుగుదేశం పార్టీకి ఫౌండేషన్కి ఎన్నో సేవలు అందించాడు. మరి అనుకోని సంఘటన వల్ల మరి దుర్మరణం చెంది మా కుటుంబాన్ని మొత్తం బాధలో నెట్టారు. మరి ఫౌండేషన్ ద్వారా ఆయన స్థాపించి నారా లోకేష్ గారితో మరి అనేక సార్లు ఆయనతో గౌరవించబడి మరి ఈరోజు దుర్గాప్రసాద్ పేరున మండపాక వీరవెంకట సత్యనారాయణ, మండపాక సీత మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు. మరొకసారి మండపాక దుర్గాప్రసాద్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జై తెలుగుదేశం. కాకినాడ రామారావుపేటలో గల శ్రీ శంకర మఠంలో శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. పీఠంలో వేంచేసిన శ్రీ సీతారామస్వామి ఉత్సవ విగ్రహాలకు డాక్టర్ శ్రీనివాస వర్మ దంపతులు, సుబ్రహ్మణ్యం విజయలక్ష్మి దంపతులు పీటలపై కూర్చొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని కనుల పండుగ జరిపించారు. శంకర మఠం సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. పీటలపై కూర్చున్న దంపతులతో ఆలయ అర్చకులు వెంకటేశ్వరరావు, వేద పండితులు కళ్యాణోత్సవాలను శాస్త్రోక్తంగా జరిపించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు, శంకర మఠం సభ్యులు పాల్గొన్నారు. బోట్ల వాకర్ సంఘం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి విబివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంచర్ల రాఘవరావు, సత్యనారాయణలో సుమారు 20,000 రూపాయల విలువ గల 50 కుర్చీలను అందించారు. స్థానిక బోట్ క్లబ్ ఉద్యానవనంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విశ్రాంతి డిఎంఈ రాఘవేంద్రరావు మాట్లాడుతూ సమాజ హితం కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విబివిఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. పరోపకార గుణంతో జీవిస్తేనే జీవితం సార్థకమవుతుందన్నారు. కంచర్ల రాఘవరావు మాట్లాడుతూ వాకర్స్ సంఘం చేస్తున్న సేవలకు స్పందించి తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 కుర్చీలను అందించామన్నారు. అనంతరం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నేష్ కుమార్ కంచర్ల రాఘవరావులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాకర్ సంఘ అధ్యక్షులు అడబాల రత్నప్రసాద్, కార్యదర్శి డాక్టర్ దాసరి శ్రీధర్, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, ఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రత్నప్రసాద్ గారు ఆధ్వర్యం, శ్రీధర్ గారు, దాసరి శ్రీధర్ గారు ఇద్దరు కలిసి మేమందరం కలిసి చేస్తున్న ఈ యాక్టివిటీ చూసి రాఘవరావు గారు ఇక్కడ చేస్తే బాగుంటుంది, సర్వీస్ వాళ్ళు నిలబడి ఉన్నారు. క్యాంప్ జరిగినప్పుడు, మీటింగ్ జరిగినప్పుడు ఆయన చాలా సౌహృదయంతో మనకి చైర్స్ ఇవ్వడం, వాళ్ళ ఫాదర్ పేరున పెట్టిన చారిటబుల్ ట్రస్ట్, వాటికి కృతజ్ఞతలు చెప్తున్నాం. అంటే అలాగే దీంట్లో ఇంకా కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. కొంతమంది దాతలు ముందుకు వస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ మంది వాకింగ్ వల్ల అట్రాక్ట్ అయ్యి దానివల్ల ఆరోగ్యాన్ని బాగా ఇంప్రూవ్ చేసుకునేలాగా
ముఖ్యంగా కొన్ని ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ బీపీ షుగర్లు అన్నిటి కూడా అదుపులో పెట్టుకోవడానికి ఇది కూడా అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ రెగ్యులర్గా హెల్త్ క్యాంప్స్ అవి పెట్టిస్తున్నారు. దానివల్ల ప్రతి వాళ్ళు కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. దానికోసం కొన్ని ఇమ్యూనిటీస్ చేస్తున్నాం. ఇది వారు రాఘవరావు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా విబిఆర్ ట్రస్ట్ అందరికీ కూడా సత్యనారాయణ గారు బ్రదర్ న్యూజిలాండ్లో ఉంటారు, హార్డ్వేర్ ఇంజనీర్, వారందరికీ కూడా మేము మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు. సార్ చేస్తున్నటువంటి రత్నప్రసాద్ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ఇక్కడ కుర్చీలు అవసరం ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో మా తమ్ముడు కంచర్ల సత్యనారాయణ న్యూజిలాండ్లోని హార్డ్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఆయనతోని మాట్లాడి ఒక 50 కుర్చీలని ఇప్పించడం అనేటువంటిది జరిగింది. ఇది ఓన్లీ ఏంటంటే రత్నప్రసాద్ గారు వారి సహచరులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి మేము ఇంప్రెస్ అయ్యి పేషెంట్స్ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో మాకు తోచినటువంటి సహాయాన్ని అందించడం జరిగింది. ఈ సహాయాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి అడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి రత్నప్రసాద్ గారికి వారి సహచరులకి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. కాకినాడ జడ్పీ సెంటర్లో గల బూస్టప్ జ్యూస్ సెంటర్లో శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని బాటసారులకు పానకం వడపప్పును పంపిణీ చేయడంతో పాటుగా బాటసారులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణను నిర్వహించినట్లు బూస్టప్ అధినేత మాదాల సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా బూస్టప్ షాప్ ను మొత్తం శ్రీరామనవమి థీమ్ లో అందంగా అలంకరించారు. షాప్ లో శ్రీరాముడు విగ్రహం, హనుమంతుడి విగ్రహం నుంచి వడపప్పును నైవేద్యంగా సమర్పించారు. అటుగా వెళ్లే బాటసారులకు పానకం వడపప్పు పంపిణీ చేశారు. బూస్టప్ అధినేత మాదాల సతీష్ కుమార్, సత్యవతి దంపతులు పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం బాటసారులకు ఆటో డ్రైవర్లకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో మాదాల సతీష్ కుమార్ కుమార్తెలు తేజస్వి, లక్ష్మి, శ్రీరామ, శ్రీ సత్య కీర్తన షాప్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ గత 60 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మన ఆటో వాళ్ళకి అందరూ కూడా అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగా మేము అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ జ్యూస్ షాప్ గత 60 సంవత్సరాల నుంచి ఉందండి. శ్రీరామనవమి సందర్భంగా ఈసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు మా జిల్లా పరిషత్లో బూస్టప్ జ్యూస్ షాప్ అన్నది మా గత 60 సంవత్సరాల నుంచి కూడా ఈ బూస్టప్ జ్యూస్ షాప్ ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి మేము పానకం, వడపప్పు అందరికీ కూడా మా కస్టమర్లకి అందరికీ కూడా అందరికీ కూడా పంచుతాము, దేవుడు ప్రసాదం పంచుతాము. అయితే అన్న సందర్భం కూడా చేస్తూ ఉంటామని ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చే పేషెంట్కి ఇలా మన ఆటో వాళ్ళకి, సెంట్రల్ ఉన్న ఆటో వాళ్ళకి అందరికీ కూడా గదిగా ఒక 250 మంది దాకా అన్న సందర్భం చేస్తూ ఉంటాం. కాకినాడ జగన్నాథపురంలో అన్నమకటి సెంటర్ వద్ద శ్రీరామనవమిని పురస్కరించుకునే ఆవుపాటి ఉమాశంకర్, పాలికినాని మిత్ర బృందం ఆధ్వర్యంలో బాటసారులకు పానకం, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ 24వ డివిజన్ ఇన్ఛార్జ్ పాలికినాని, ఆవుపాటి ఉమాశంకర్లు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో లాయర్ మూర్తి, అనుసూరి చిన్న, కంది కృపానందం, పిడుగు రాజేష్, పైడి రాజు, ప్రసాద్, పైలా అన్నపూర్ణ, ఏడిద లాజర్, పసుపులేటి శ్రీను, పి శ్రీను, శ్రీనివాస్ చౌదరి, పతివాడ భాను, అనుసూరి యేసు తదితరులు పాల్గొన్నారు. నగర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ రోజున 24వ డివిజన్లో నాని అండ్ ఉమాశంకర్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా శుభపరిణామం. అందరికీ శుభం కలగాలని నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఫ్రెండ్స్ సర్కిల్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు ఉమాశంకర్ ఫ్రెండ్స్ సర్కిల్ అని చెప్పేసి 24వ వార్డులో మా మిత్ర బృందం అందరం కలిసి ఈ చల్లటి పానకం పంచిపెట్టడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఇలాగే మరి ముందు సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయాలి. అలాగే మా కాకినాడ స్మార్ట్ సిటీ శాసనసభ సభ్యులు ఆదరాభిమానాలతో ఆయన సహకారంతో కూడా మేము అన్నీ కూడా ఈ ఫ్రెండ్ సర్కిల్ అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. దీనికి అలాగే మా 24వ వార్డు ఇన్ఛార్జి పాలికి నాని గారు కూడా మాకు సహాయ సహకారాలంతా కూడా అందిస్తున్నారు. ప్రతి ఒక్క కాకినాడ నగర ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కనుల పండుగగా అపర భద్రాద్రి శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
పిఠాపురం అభివృద్ధి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధ్యేయం. ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం. ఆలయాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఉద్ఘాటన. చినుకు పడితే చాలు ముంపుకు గురవుతున్న కాకినాడ నగరం. ముంపు సమస్య నుండి నగరాన్ని కాపాడాలని సామాజికవేత్త దూసర్లపూడి డిమాండ్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.